తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. 3 స్థానాలకు ముగ్గురే అభ్యర్థుల నామినేషన్లు వేయడంతో వారే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా వరదిరాజు రవిచంద్ర ఎంపీలుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. వినిపిస్తుందా? క్షమించాలి, మాటలు వస్తలేవు. ఎన్నో ఆలోచనలు నా మనసులో నడుస్తున్నాయి. ఎందుకంటే ఎవరెవరికి నేను థ్యాంక్స్ చెప్పాలంటే నాకు చాలా పెద్ద లిస్ట్ ఉంది. గతంలో నాకు ఆశీర్వాదం ఇచ్చిన మాణిక్ ఠాకూర్ కావచ్చు, మాణిక్రావు ఠాకరే కావచ్చు, ప్రస్తుతం ఉన్న దీపాదర్శ్ మున్షి గారు కావచ్చు, రోహిత్ చౌదరి గారు కావచ్చు, మన్సూర్ భాయ్ కావచ్చు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ అన్న కావచ్చు, శ్రీధర్ బాబు అన్న కావచ్చు, అందరు కూడా పేరున నేను పేర్లు ఎందుకు తీసుకుంటలేనంటే నా మనసులో ఇప్పుడు నేను ఒక ఇమోషన్ని నేను చెప్పలేకపోతున్నాను. చేతులు జోడించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. 3 స్థానాలకు ముగ్గురే అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో వారు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర ఎంపీలుగా ఎన్నికయ్యారు.